హాయ్ అందరికీ, నేను బ్యూలా. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్ అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు లెట్ అస్ స్పీక్ విత్ బ్యూలా. ఈరోజు క్విక్గా ఏం చెప్పాలనుకున్నాను అనంటే, గోల్ సెట్టింగ్స్ ఎలా చేస్తానో చెప్పాను కదా. మరి ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి కూడా కొన్ని టిప్స్ ఉంటాయి కదా. సో అందులో ఒక చిన్న ప్రాబ్లమ్ని తీసుకొని ఎలా సెట్ చేస్తాము అనేది, ఎలా టిప్స్ యూజ్ చేయొచ్చు అనేది చెప్దాం అనుకున్నాను. ద ఫస్ట్ థింగ్, అంతకంటే ముందుగా ఏం చెప్పాలనుకున్నాను అనంటే, మీరు ఒకవేళ బాధపడుతూ ఉంటే, లేదంటే ఏదైనా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటే, ఫస్ట్ థింగ్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. అంటే అది రియల్, నేను బాధపడుతున్నాను లేదనంటే నాకు ఇది జరుగుతుంది అనేది యాక్సెప్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది అనంటే కొంచెం ఎమోషన్స్ అనేవి సప్రెస్ అవుతాయి. దెన్ ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏం చేయొచ్చు అనంటే, మీకు ఓన్గా ఏదైనా బుక్ మీరు మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక రాసుకోండి. ఒక బుక్లో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా అప్పుడు కొంచెం ఇంకా ఎమోషన్స్ అనేవి సప్రెస్ అవుతాయి. సెకండ్ థింగ్, మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఇంకా కొంచెం క్లియర్గా చెప్పాలి అని అంటే, ఏ టోన్ యూజ్ చేస్తున్నారు. ప్రేమగా ఉన్నప్పుడు, హ్యాపీయెస్ట్ మూడ్లో ఉన్నప్పుడు ఎవరమైనా మంచిగా మాట్లాడతాం కదా, అది మీకు కూడా తెలుసు. కానీ ఇక్కడ మ్, ఒక చిన్న స్ట్రక్ అయ్యే మూమెంట్ ఏంటి అని అంటే, మీ ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు, లేదా ఒక పీక్ సిచ్యువేషన్ ఏదైనా కూడా. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డీపర్ వే, మీకు అర్థమవుతుంది నేను చెప్పినప్పుడు. అక్కడ మీరు ఎలాంటి మాటలు యూజ్ చేస్తున్నారు అండ్ ఏ టోన్ యూజ్ చేస్తున్నారు, అక్కడండి మీ ప్రేమ అనేది టెస్ట్ అయ్యేది. ఎందుకు అనంటే, మనము ఎగ్జామ్ ఎందుకు రాస్తాము? త్రూ అవుట్ సంవత్సరం అంతా చదివినప్పుడు ఆ ఎగ్జామ్లో మనం ప్రూవ్ చేసుకుంటాం కదా. మరి మనము, నేను చాలా లవ్ చూపిస్తానండి, నేను చాలా ప్రేమ కలిగిన దాన్నండి అని అంటే ఎక్కడ టెస్ట్ అవుతుంది? నీకు ఒక సిచ్యువేషన్ రావాలి కదా, నువ్వు ఏ సిచ్యువేషన్లో అయినా కూడా ప్రేమ చూపించగలుగుతావు అని చెప్పి. సో అక్కడ కనుక మీరు చూపించగలిగితే, మీ ఆర్గ్యుమెంట్లో కూడా, మీరు మాట్లాడే మాటల్లో కూడా వ్యాలిడ్ ప్రేమ ఉండాలండి. అప్పుడు అంటే ఇక్కడ ఇంకొక మాట చెప్పాలనుకున్నాను. ఆర్గ్యుమెంట్ అయినప్పుడు చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇళ్ళలో జరిగేది ఏంటంటే నేను చూసా, విన్నాను. వంట చేయరు ఫస్ట్. ఎందుకు అనంటే, నన్ను తిట్టాడు కదా, లేదంటే నన్ను ఇలా అన్నాడు కదా, అండ్ వారాలు వారాలు మాట్లాడుకోకుండా ఉంటారు. అంటే ఇంకా అది ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోతూ ఉందా అనంటే, ఫస్ట్ వీళ్ళే మాట్లాడాలి అని. ఎందుకండి? అక్కడ గనక మీరు ప్రేమ చూపించగలిగితే మీరు గెలుస్తారు కదా. సో మీ ఇన్నర్ హార్ట్ అనేది ఏం కోరుకుంటుందో అదే మీరు ప్రొజెక్ట్ చేస్తారు. సో ఈ టిప్ పాటించి చూడండి. ఈవెన్ దో ఏ సిచ్యువేషన్లో కూడా. ఎందుకు అనంటే, మీ ప్రేమ అనేది పోర్ అవుట్ అవ్వాలి. అంటే మీ ఎమోషన్స్లో ప్రేమ అనేది మేజర్గా ఉండాలి. అప్పుడు ఆ బంధం అనేది చాలా బలపడుతూ వస్తుంది. అప్పుడు మీ హస్బెండే మీ గురించి చెప్తారు కదా, నో, తను మేము మంచిగా ఉన్నప్పుడే కాదు, మాకు ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు కూడా షీ ఈజ్ ద వన్ హూ కేర్స్ అనేది మీ హస్బెండ్ నుంచి ఆ మాట వస్తే అంతకంటే రివార్డ్ ఏముంటుందండి? ఒకసారి పాటించి చూడండి, మీకే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ఇక్కడ మెన్కి ఒక మాట చెప్పాలనుకున్నాను. అమ్మాయి మీ ఇంటికి వస్తుందండి పెళ్ళైన తర్వాత, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళరు కదా. సో అప్పుడు మీ ఇంటి పరిస్థితులు మీకే బాగా తెలిసి ఉంటాయి. తనకు నేర్పించుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ వినట్లేదా, కౌన్సిలింగ్ హెల్ప్ తీసుకోండి. ఎందుకు అనంటే, అక్కడ మీరు పాస్ అవ్వగలిగితే లైఫ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ అమ్మాయిలు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అందరికీ ఆన్సరబుల్గా ఉండాలా అండి, నా వల్ల అవ్వట్లేదు అని. నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు ఎవ్రీవన్. మీ హార్ట్లో మీరు కరెక్ట్గా ఉంటే గనక, మీరు చేస్తున్న పని కరెక్ట్ అయితే గనక, అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు. మీరు ఎలా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారో అలా లీడ్ చేస్తూ వెళ్ళండి, ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటాయి. ఓకే. అండ్ ఇక్కడ విమెన్కి నేను ఏం ప్రామిస్ చేయాలనుకున్నాను అని అంటే, మీ పెయిన్ అనేది రియల్, మీరు ఒంటరి వారు కాదు అనేది ఇక్కడ చెప్పాలనుకున్నాను. మీకు ఒక హెల్ప్ అవసరం అయితే కనుక కంపల్సరీ హెల్ప్ తీసుకోండి. ఎందుకు అనంటే, అది మీ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. మీ స్ట్రెంగ్త్, మీ స్కిల్స్ని ఐడెంటిఫై చేసే ఎవరైనా కౌన్సిలర్ ఉన్నారు అని అంటే, వాళ్ళ హెల్ప్ తీసుకొని ముందుకెళ్ళగలిగితే కనుక మీ ఫ్యామిలీ అనేది చాలా ఫ్రూట్ఫుల్గా, లవ్ని లీడ్ చేసే ఫ్యామిలీగా ముందుకెళ్ళగలుగుతుంది. ఆ మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఈ టిప్స్ అనేవి మీ గోల్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది నచ్చితే కనుక పాటించి చూడండి, మీకే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకా ఫర్దర్గా అంటే, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుందండి, అందరికీ ఇదే వర్కౌట్ అవ్వదు కదా. సో అది వన్ ఆన్ వన్లో మాత్రమే మాట్లాడతాం, మనం పబ్లిక్గా చాలా విషయాలు మాట్లాడలేం కదా. సో మీకు ఈ హెల్ప్ అవసరం అయితే కనుక, ఐ హోప్ మీరు నన్ను కనెక్ట్ అవుతారని ఆశపడుతున్నాను. సో దట్ మీరు అనుకున్న ఫ్రూట్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక
హెల్ప్ అయ్యే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.